నమస్తే, వెల్కమ్ టు శ్రీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో బ్యాంకులు, బీమా సంస్థల కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రైతులకు ఇబ్బంది లేకుండా బ్యాంకులు బాధ్యత తీసుకోవాలని ఆదేశం. అమరావతిలో బ్యాంకుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టే ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడి. రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రజలందరికీ కనిపించేలాగా పనిచేస్తుందని వ్యాఖ్య. ఆహార భద్రత కోసం ఆలోచిస్తున్న ఆంధ్రప్రదేశ్కు మౌలిక సదుపాయాలు కల్పించి సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పండ్లు, కూరగాయల హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు బ్యాంకులు సహకరించాలని ఆమె అన్నారు. ఆహార అనుబంధ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు బ్యాంకర్లు తోడ్పాటు ఇవ్వాలని ఆమె అన్నారు. రాజధానిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ భవిష్యత్తు రాజధాని అమరావతి నిర్మాణాన్ని భుజాలపై మోస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూసి అంతా గర్వపడాలని కేంద్ర మంత్రి తెలిపారు. అనుకున్నట్లే అమరావతి అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. భూత్యాగాలు చేస్తున్న రైతులకు ఎలాంటి బ్యాంకింగ్ ఇబ్బంది లేకుండా బ్యాంకర్లు కృషి చేయాలని అన్నారు. బ్యాంక్ రీజనల్ కార్యాలయాలు ఏర్పాటు చేయడం కాదని, రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని సూచించారు. బ్యాంకుల ఏర్పాటు ద్వారా ఎన్నో సమస్యలు వేగంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నందున అందుకు తగినట్లుగా బ్యాంకర్లు కృషి చేయాలని వెల్లడించారు. ఆస్ట్రోఫిజిక్స్ వంటి కోస్కిన్స్ కాన్సెప్ట్ ను అందిపుచ్చుకునే రాజధానిగా అమరావతి అవతరిస్తుందని అన్నారు. ఐఐతో చేసుకున్న ఒప్పందం ఈ ప్రాంత ప్రజల సైన్స్ పరిజ్ఞానానికి అద్దం పడుతుందని చెప్పుకొచ్చారు. కుటుంబంలో 3-4 తరాలు ఒకప్పుడు బెనారస్ వెళ్లి సైన్స్ చదవాల్సి వచ్చేదని గుర్తు చేశారు. ప్యూర్ సైన్స్ విషయంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్తో ఎంఓఈ కుదుర్చుకోవడం తనను చాలా ఇంప్రెస్ చేస్తుందని, టచ్ చేస్తుందని అన్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్కు ఎంత వేగంగా సహాయం చేయాలో చేయండి ప్రధాని చెప్పారని తెలిపారు. ఆచార్య నాగార్జునుడి రసాయన శాస్త్ర పరిజ్ఞానం గురించి డిబేట్లో మాట్లాడుతున్నారంటే ఈ ప్రాంతం గొప్పతనం అర్థమవుతుందంటూ ఆమె పేర్కొన్నారు. స్టేట్ క్యాపిటల్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అందరూ ప్రెసెంట్గా ఉండడం, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉండడం ఇట్ సెల్ఫ్ ఇస్ అ స్టేట్మెంట్. అంటే అమరావతి లాగా ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ ప్లాన్ చేస్తున్నప్పుడు దానికి ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయడం అనేది ఇస్, యాజ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సెడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వాజ్ ఫస్ట్ ఇన్ హైదరాబాద్ వెన్ హీ వాజ్ చీఫ్ మినిస్టర్. అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసి అవి ఇవాళ ఫుల్ ఫోర్స్లో ఫలితం ఇచ్చే ఆ స్టేజ్లో మళ్ళీ వారికే ఆ బాధ్యత వచ్చింది. అట్లాంటిది ఇంకొకటి ఇక్కడ అమరావతిలో క్రియేట్ చేయమని, దాని గురించి మనం గర్వపడడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయినా ఇట్ ఆల్సో మీన్స్ దట్ హిస్ షోల్డర్స్ విల్ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. అట్లాంటి రెస్పాన్సిబిలిటీని మోసుకెళ్ళి డెలివర్ చేయడానికి అంత ఎక్స్పీరియన్స్ వారికి ఉంది. కాబట్టి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ that it will be very soon realized as a very good, robust capital for a very prosperous state, Andhra Pradesh. My good wishes. But at the same time, I will request the banks, Andhra Pradesh oka strength ni ardham cheskoni manam banking functions undali. It cannot be that you've come here, you set up branch, all right, you've got a regional headquarters. Adi matram chaladu. ఈ క్యాపిటల్ నిర్మాణం చేయడంలో రైతులు ఒక భాగం, పెద్ద త్యాగం చేసిన భాగం, అది మనం మరచిపోలేం. కొత్త అమరావతి అంటే ముందు మనకు గుర్తు వచ్చేది రైతులే. సో బ్యాంకింగ్ సెక్టర్ నుంచి ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చిన వాళ్ళు ముందుగా రైతులకి సమస్య లేకుండా బ్యాంకింగ్ని అందించడం మీ బాధ్యత. ఇవాళ దేశం వ్యాప్తంగా వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నిటికీ డిమాండ్ ఎంత పెరుగుతుందంటే బికాస్ మిడిల్ క్లాస్ ఆస్పిరేషన్స్ ఆర్ బికమింగ్ బిగ్గర్. అబవ్ పావర్టీ లైన్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు సీరియల్స్ ఎంత తింటున్నారు, అన్నం బియ్యం దొరుకుతుందా వాళ్ళకి, గేహం వీట్ దొరుకుతుందా అని చూస్తారు. ఇవాళ అది కాకుండా 25 crore పీపుల్ని మనం పావర్టీ నుంచి పైకి తీసుకొచ్చాం. అట్లాంటి మిడిల్ క్లాస్ లేయర్ వాళ్ళ ఇంట్లో పిల్లలకి మంచి పోషకమైన పదార్థాలు చేసి వాళ్ళు ఫీడ్ చేయాలని అనుకున్నప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దాంట్లో పెద్ద రోల్ ప్లే చేస్తాయి.
ఇది కన్స్యూమర్ ఎండ్. కానీ రైతులకి మీరు చూస్తే మళ్ళీ పంట సాగు అంటే జస్ట్ వరులు మాత్రం కాదు, మొక్కజొన్న మాత్రం కాదు, కాయకూరలు కూడా. ఇన్ఫ్యాక్ట్ కాయకూరల్లో ఆదా ఎక్కువ వస్తుంది. మీ ఎర్న్ ప్రాఫిట్ మచ్ మోర్ బై గ్రోయింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. సో దానికి మీరు కాంప్రిహెన్సివ్గా బ్యాంక్స్ ఇక్కడ ఊరికే బ్రాంచ్ ఓపెన్ చేయడం మాత్రం కాదు, ఇట్లాంటి ఫ్యూచరిస్టిక్ ఐడియాస్కి మీరు సపోర్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్ యాజ్ బిజినెస్ ప్రాస్పెక్ట్స్. మీ కమర్షియల్ డెసిషన్ మీరు తీసుకోండి, కానీ ఇట్లాంటిది ప్లాన్ చేస్తున్నారు అంటే మీరు దానికి అండదండగా ఉండడం చాలా ముఖ్యం. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయం గురించి నేను వారి దగ్గర మాట్లాడటానికి వెళ్తే వెంటనే రెస్పాన్స్ చేస్తారు. ఏ ఒక్క ప్రాంతం కూడా మనం వెనకపడడానికి వదలకూడదు, నువ్వు క్లియర్గా ప్లాన్ చేయి. మళ్ళీ ఆంధ్ర విభాజనం తర్వాత ముందుకు ఫాస్ట్గా వెళ్ళవలసిన స్టేట్, దానికి ఎంత సపోర్ట్ చేయాలో చెయ్యండి అని నాకు క్లియర్గా గైడెన్స్ ఇస్తారు. కాబట్టి నేను బడ్జెట్లో ఏదో ప్రయత్నం చేస్తున్నాను. అందువల్ల చాలా ముఖ్యమైన డెవలప్మెంట్స్ చాలా జరుగుతుంది. కానీ నేను ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. సీఎం గారు క్వాంటమ్ హబ్, అలాగే ఏఐ కోసం చాలా ఇక్కడ డిస్ట్రిక్ట్గా ఐటీఐస్కి బడ్జెట్, కేంద్ర బడ్జెట్ ద్వారా డబ్బు వస్తుంది. అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న ఐటీఐస్ని ఏఐ ట్రైనింగ్ సెంటర్గా మార్చడానికి బడ్జెట్లో అనౌన్స్ చేసాం. అది కూడా సీఎం గారు ఒక 2 డిస్ట్రిక్ట్స్లో పైలట్ టెస్ట్ చేయవచ్చు. అక్కడ మన యువకులు వచ్చి ఏఐ ట్రైనింగ్ పొందుకుంటే వాళ్ళకి వెంటనే ఇండస్ట్రీలో ఇవాళ ఉద్యోగం రావడానికి ఆస్కారం ఉంది అని ఆ స్కీమ్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. అమరావతి అన్స్టాపబుల్ గా దూసుకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించాలని కోరారు. రాబోయే 5 ఏళ్లలో కేంద్ర రాష్ట్రానికి సహకరిస్తే నిలదొక్కుకోవడంతో పాటు దేశ ఆర్థిక ప్రగతికి వెన్నెముకగా నిలుస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. మొత్తం 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సముద్రంలో కలిసే మిగులు జలాలు వాడుకుని దేశానికి ఆర్థిక తోడ్పాటునిచ్చే పోలవరం అనుసంధాన ప్రాజెక్టుకు సహకరించాలని నిర్మలా సీతారామన్ను కోరారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని సూచించారు. పూర్వోదయ ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్రకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉందని, అందుకు తగిన సహాయం అందించాలని విన్నవించారు. రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు మరో 2 ఏళ్లు పొడిగించాలని నిర్మలా సీతారామన్కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఏపీలో జగన్ హయాంలో 5 ఏళ్ల విధ్వంసం జరిగిందని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి రాజధాని పనులను పునఃప్రారంభించారని అన్నారు. కేంద్ర సహకారంతోనే అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. 2028 మార్చి నాటికి పూర్తి చేసేలాగా పనులు జరుగుతున్నాయని, పనుల వేగవంతానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య కారణమని తెలిపారు. మాకంటే వేగంగా అమరావతికి 15,000 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థను నిర్మలా గాడిన పెడుతూ వస్తున్నారు. ఇక్కడున్న ఫైనాన్షియల్ సిటీ దేశంలో ఎక్కడా లేదు. వినూత్నమైనటువంటి నగరాన్ని నిర్మిస్తున్నాం. 1,334 కోట్ల రూపాయలతో 15 బ్యాంకులు, బీమా సంస్థలకు శంకుస్థాపనలు జరిగాయి. బ్యాంకు కార్యాలయాలని ఒకే చోట ఉండటంతో ఎంతో ప్రయోజనాలు ఉంటాయి. 6,576 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 2014లో నూతనమైన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచించినప్పుడు నాకు అండగా వచ్చి, మీరు రాజధాని కట్టాలనుకుంటున్నారు, మేము సహకరిస్తామని మొట్టమొదటిసారిగా వచ్చి చెప్పింది అమరావతి రైతులని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక స్ఫూర్తిదాయకమైన నిర్ణయం. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఇంత స్ఫూర్తితో దగ్గర 29,000 మంది రైతులు 34,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో మేము ఇస్తామని ఆ రోజు వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు, ఈ రోజుటికి కానీ ఇంకా భవిష్యత్తులో కూడా జరుగుతుందో నాకు తెలియదు, కానీ ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైనటువంటి ల్యాండ్ పూలింగ్ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రధానమంత్రి గారు వచ్చి పనులన్నిటికీ పునఃప్రారంభం చేశారు. పనులు కూడా స్పీడ్ అందుకున్నాయి. 2028కి పూర్తిగా, మార్చికి పూర్తిగా కంప్లీట్ చేసేట్టుగా దానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం.
అయితే ఈరోజు ఈ పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం ఇక్కడున్న ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక ఇంపాసిబుల్ థింగ్ ప్రారంభించాం, పనులు స్పీడప్ చేసే సమయంలో గవర్నమెంట్ పోయింది, 5 ఏళ్ళు విధ్వంసం జరిగింది. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక మాటలో చెప్పాలంటే మాకంటే స్పీడ్గా 15,000 కోట్ల రూపాయలు అమరావతికి డబ్బులు ఇవ్వడమే కాకుండా పన్నులు ప్రారంభించమని భరోసా ఇచ్చిన వ్యక్తి నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ఈరోజు మీరు చూస్తే 15 బ్యాంకులు, వివిధ బీమా సంస్థలు 1334 కోట్లతో ఈరోజు ఇక్కడ ఫౌండేషన్లు వేసుకున్నాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ బ్యాంకర్స్, నోవేర్ ఇన్ ది కంట్రీ దేర్ ఇస్ ఎ ఫైనాన్షియల్ సిటీ. ఓన్లీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐ క్రియేటెడ్ ఇన్ Hyderabad long back. This is another financial city I am creating. This is the first of its kind, one place, all banks and also financial institutions are coming here. దీంతో 6,576 మందికి ఉపాధి వస్తుంది. ఈరోజు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, నబార్డ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, ఎల్ఐసి, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి. అందుకే ఈరోజు పోలవరం పూర్తయిన తర్వాత అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్కు ఒక అడ్వాంటేజ్ ఉంది. గోదావరి, కృష్ణ, దీంట్లో కూడా గోదావరిలో ఎక్కువ నీళ్లు సముద్రానికి పోతున్నాయి. ఆవరేజ్న 100 సంవత్సరాలు చూస్తే 2,800 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోతున్నాయి. అందులో 200 టీఎంసీ నీళ్లు వాడుకోగలిగితే కరువు అనే మాట ఈ రాష్ట్రంలో రాదు. దానికి ఒక ప్రాజెక్ట్ తయారు చేశాం. అదే ప్రాజెక్ట్ మీరు చూస్తే పోలవరం నుంచి నల్లమల రిజర్వాయర్కి ఈ ప్రాజెక్ట్ని మీరు కానీ ఈ సంవత్సరం పూర్తి చేస్తే దాన్ని ముందుకు తీసుకెళ్ళి 3 సంవత్సరాల్లో పూర్తి చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది ఒక వరంగా తయారవుతుంది. రాయలసీమ కూడా సస్యశ్యామలం అవుతుంది. నీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఇది ఏ రాష్ట్రానికి కూడా సంబంధించిన ప్రాజెక్టు కాదు. సముద్రంలోకి పోయే మిగులు జలాలు వాడుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటిచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి సహకరించవలసిందిగా మేడం గారిని కోరుతున్నా. ఇప్పుడు రాయలసీమని ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని ఈరోజు మీరు చూస్తే 40-50 హార్టికల్చర్ ప్రొడక్షన్స్ అంతా అక్కడ చేసే పరిస్థితికి వచ్చాం. ప్రపంచానికి ఒక హబ్గా తయారు చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఇక్కడ మేడం గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, దీన్ని కానీ మీరు ముందుకు ఒకసారి ఆలోచించి సహకరిస్తే, కొద్ద ఫైనాన్షియల్ సహకరిస్తే ఇది ప్రపంచానికే గర్వకారణంగా పండ్లు ఎగుమతి, కూరగాయలు కానీ పండ్లు కానీ ఎగుమతి చేసే పరిస్థితి వస్తుంది. ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. దానికి కూడా సహకరించవలసిందిగా వారిని కోరుతున్నా. రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రజలందరికీ కనిపించేలాగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 1334 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేస్తారు. సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అమరావతిని ఆర్థిక లావాదేవీల కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఈ కార్యక్రమం ఒక శుభ సూచకమని పేర్కొన్నారు. పలు బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలు ఒకే చోట
కొలువు తీరటం అరుదైన విషయమని, ఆ ఘనతను అమరావతి సాధించిందని అన్నారు. ఈ కేంద్రాలన్నీ ఒకే చోట ఉండటం వల్ల ఆర్థికంగా అందరికీ ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. ఈరోజు వేస్తున్న పునాదులు అమరావతి ఆర్థిక భవిష్యత్తు నిర్మాణానికి అత్యంత కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఉన్న విశ్వాసంతోనే రైతులు రాజధాని కోసం భూములు త్యాగం చేస్తారని అన్నారు. అమరావతి పునర్నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, స్టీల్ ప్లాంట్ వంటి కీలక అంశాల్లో ఆంధ్రప్రదేశ్కు అండగా నిలుస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా సహకరిస్తుందని ఆయన అన్నారు. రాష్ట్ర పురోగతి కోసం వేస్తున్న ప్రతి అడుగులో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మరువలేనిది. ముఖ్యంగా ప్రత్యేకించి అమరావతి అభివృద్ధికి వారు అందిస్తున్న ప్రోత్సాహం మేము గుండెలో పెట్టుకుంటాం. ఈ రోజున అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులు సాగుతున్నాయి అంటే అది నారా చంద్రబాబు గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం సంకల్ప బలం, మోదీ గారి కేంద్ర ప్రభుత్వ సహకారం. కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సాయం కాగితాల లెక్కల్లో కరిగిపోకుండా జరుగుతున్న అభివృద్ధి ప్రతి ఒక్కరికి కనపడేలా జవాబుదారీతనంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. నేడు బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిబిఐ, ఎల్ఐసి లాంటి ప్రీమియర్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే బీమా సంస్థలు ఒకటే చోట ప్రత్యేకించి ఒక బ్యాంకింగ్ స్ట్రీట్కి ఉండటం చాలా దేశంలో చాలా అరుదైన పరిస్థితి సంఘటన. అలాంటి దానికి పునాది వేసిన బ్యాంకింగ్ స్ట్రీట్ అమరావతి నగరానికి ఆర్థిక శక్తినిచ్చే అతిపెద్ద అడుగు. ప్రధాన బ్యాంకుల కార్యాలయాలు, ఆర్థిక సంస్థలు ఒకటే చోట ఉండటం వల్ల ఆర్థిక కార్యకలాపాలు, వ్యాపార లావాదేవీలు చాలా వేగంగా పుంజుకుంటాయి. పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసం అమరావతిని ఆర్థిక కేంద్రంగా నిలబడుతుంది. దీనికోసం 1300 కోట్ల పైగా పెట్టుబడి, 6500 మందికి జీవనోపాధి, ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అలాగే మాట కట్టుబడి ముఖ్యంగా అమరావతి రైతాంగం 34,915 ఎకరాల భూములు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చిన రైతుల నమ్మకమే మన రాజధాని నగరానికి ఈ పునాది. నేడు పునాది వేసింది కేవలం భవనాలకు కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు పడిన పునాది. ఇది అమరావతికి ఆర్థిక కేంద్రం, విద్యా కేంద్రం, ఒక పరిశోధనా కేంద్రం, ఒక మంచి పరిపాలనా కేంద్రంగా ఎదగడానికి నేటి పునాది బలం చేకూరుస్తుంది. ఈ క్రమంలో కేంద్రం నుంచి అందుతున్న సహకారానికి నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మనకి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు అందించిన సహకారం, ఆయన నాయకత్వంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి వైజాగ్లో మీరు పెట్టుబడులు దాదాపు జనవరిలో 2 లక్షల కోట్లు పెట్టుబడికి ఆ రోజు ముందుకు తీసుకెళ్లారు. 7.5 లక్షల ఉపాధి అవకాశాలు, 2 లక్షల కోట్లు. అలాగే అమరావతి పునర్నిర్మాణానికి మే నెలలో 1,07,000 కోట్లు, కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు. కర్నూలు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ సభలో ఆ రోజున కొప్పర్తి అండ్ ఓర్వకల్ కారిడార్ల ద్వారా 13,429 కోట్లు ప్రాజెక్టులు. విశాఖ స్టీల్ ప్లాంట్ మూసేస్తారు, ప్రైవేటైజేషన్ జరుగుద్ది అని ఒక స్టీల్ ప్లాంట్ తిరిగి రివైవ్ చేసి దానికి 11,000 కోట్లు మనకి కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. 60,000 ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు వస్తాయి దీనివల్ల. అలాగే పోలవరం ప్రాజెక్ట్స్ ముందుకెళ్తుందో లేదో అనుకున్న పోలవరం ప్రాజెక్టుకి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం 12,500 కోట్లు కేటాయించడం జరిగింది. అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఇలాంటి, అంటే ఇది ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఎంత చేస్తుంది మనకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత అండగా నిలబడుతుందని చెప్పడానికి ఇవి బలమైన తార్కాణాలు, బలమైన నిదర్శనం. సో అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, అలాగే ఫైనాన్స్ మినిస్టర్, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి, ప్రత్యేకంగా మీ అందరికీ కూడా, మా కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రాష్ట్రాన్ని చాలా బలమైన నాయకత్వంతో, అపారమైన అనుభవంతో ముందుకు తీసుకెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అమరావతి రైతాంగం మీరు నిలబడ్డారు, మీకోసం మేము నిలబడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. అమరావతిని ఆపటానికి అది ఎవరి ఇంట్లోనో లైటు స్విచ్చో కాదని పవర్ఫుల్ ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన రాజధాని అని మంత్రి నారా లోకేష్ అన్నారు. దేవతల రాజధాని అమరావతిని దెయ్యాలు విధ్వంసం చేయాలని చూశాయని విమర్శించారు. 3 రాజధానులు 3 ముక్కలాట అని ఆ ప్రాంతాన్ని నాశనం చేయాలని చూశారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
రాజధానిలో బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం పాలకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక వ్యక్తి కోసం 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నారని అన్నారు. అయినా కూడా అక్కడ రైతులు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదంతో పోరాడారని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జై అమరావతి నినాదంతో ముందుకు వెళ్లామని మంత్రి గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ పనులు పునఃప్రారంభించి జెట్ స్పీడ్ లో నిర్మాణాలు జరుగుతాయని తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సింప్లిసిటీకి హ్యాట్సప్ అని అన్నారు. మంగళగిరి చేనేత వస్త్రాలు ధరించి ప్రమోట్ చేసినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలియజేశారు. స్త్రీ శక్తికి ప్రతిరూపం నిర్మలా సీతారామన్ అని అన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నదే నిర్మలాను చూసి ఎంతో నేర్చుకోవాలని అన్నారు. ఏపీకి ఏ సహాయం కోరినా ఆర్థిక మంత్రి సహకారం అందిస్తారని అన్నారు. పోలవరం అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వడంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూడా ఆదుకున్నారని అన్నారు. దేవతల రాజధాని అమరావతి, రైతుల త్యాగం అమరావతి. దేవతల రాజధానిని దయాలుగా విధ్వంసం చేయాలని ఆనాడు చూశారు. 3 రాజధానులని 3 ముక్కలాటలాడి కనీసం ఒక్క ఇటుక కూడా అయిన పరిస్థితి మనందరం చూసాం. కానీ ఒక్క వ్యక్తి నివసించడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ కడతాం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా జై అమరావతి అనే నినాదంతో మనందరం కలిసికట్టుగా ముందరికెళ్ళాం. మనందరం చూసాం. చిన్న పిల్లల దగ్గర నుంచి 80 సంవత్సరాల వృద్ధి వరకు మనందరం ఒకే నినాదం, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని జై అమరావతి అని ఆనాడు పెద్ద ఎత్తున మనందరం పోరాడం. కానీ ఆనాడే చెప్పాం, ఆపేసేదానికి అమరావతి ఎవరో ఇంట్లో స్విచ్ కాదు, ఇది పవర్ఫుల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన అమరావతి అని. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అదే అమరావతి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తామని హామీ ఇస్తాం జరిగింది. ఇప్పుడు గౌరవ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో అమరావతి పనులు కూడా జెట్ స్పీడ్లో జరుగుతాం. మనందరం కల్లారా చూస్తున్నాం. స్త్రీ శక్తి అంటే నాకు గుర్తొచ్చే మొదటి వ్యక్తి గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారు. ఇప్పుడు చూడండి మేడం గారు ఎంత ప్రశాంతంగా ఉన్నారు. కానీ అదే వ్యక్తి పార్లమెంట్లో ఒకసారి మనందరం చూడాలి. ప్రతిపక్ష పార్టీలు అబద్ధాలు చెప్పేదానికి ప్రయత్నిస్తే వాళ్ళకి చుక్కలు చూపించే వ్యక్తి గౌరవ నిర్మలా సీతారామన్ గారు. ఎంత ఎదిగినా సింప్లిసిటీ నేను మేడం గారు చూసి నేర్చుకున్నా. ఇప్పుడు కూడా చేనేత వస్త్రాలే మేడం గారు వేసుకుంటారు. అనేక సార్లు మంగళగిరి చీరలు కూడా మేడం గారు వేసుకుని ప్రమోట్ చేశారు. అందుకే మంగళగిరి ప్రజల తరపున మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. గౌరవ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకంగా నేను 4 ఉదాహరణలు చెప్పాలనుకుంటున్నా. మొదటిది అమరావతి. ఆగిపోయిన అమరావతి పనులని సరైన దారిలో పెట్టి అవసరమైన ఆర్థిక వనరులు అందించారు నిర్మలా సీతారామన్ గారు. రెండోది పోలవరం ప్రాజెక్ట్. గతంలో రివర్స్ టెండరింగ్ అని కాలయాపన చేసి కాఫర్ డ్యాము, అదేవిధంగా ఇతర ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ డ్యామేజ్ అవుతే దానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి పోలవరం ప్రాజెక్టును కూడా సరైన దారిలో పెట్టారు నిర్మలా సీతారామన్ గారు. ఆగిపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్కి అర్ధరాత్రి 12ంటికి గౌరవ ముఖ్యమంత్రి గారితో మీటింగ్ పెట్టి నిధులు కేటాయిస్తే కాదు ఆ స్టీల్ ప్లాంట్ను కూడా సరైన దారిలో పెట్టిన వ్యక్తి గౌరవ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ఈరోజు ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూస్తుంది. దానికి కారణం అతిపెద్ద డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్. భారతదేశంలో అతిపెద్ద డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్ గూగుల్ అక్కడ వస్తుంది. ఇప్పుడు అందరూ క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ భారతదేశానికి ప్రత్యేక విశాఖపట్నానికి వచ్చిందంటే దానికి అండగా నిలబడి అవసరమైన భరోసా ఆనాడు అందించారు నిర్మలా సీతారామన్ గారు. ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక ఉదాహరణలు ఉన్నాయి. అమరావతిలో జరుగుతున్న ప్రాజెక్టులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ ఇచ్చారు. సిఆర్డీ ప్రధాన కార్యాలయంలో సమావేశానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, నారాయణ, పయ్యాలు హాజరయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులపై సీఎం ప్రజెంటేషన్ వెల్లడించారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై నిర్మలా సీతారామన్కు వివరించారు. రాజధాని అమరావతికి మరింత ఆర్థిక సహాయం అందించాలని కోరారు. రాష్ట్ర
ఆర్థిక పరిస్థితిపై ప్రజెంటేషన్ ఇచ్చిన సీఎం అన్ని విధాలుగా ఏపీకి ఆర్థిక సహాయం అందించాలని కోరారు. అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రానికి అన్ని విధాలా సహకరించాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి అభివృద్ధిపై పలు ప్రాజెక్టుల గురించి చర్చించారు. అమరావతిలో 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. రాజధాని సీడ్ యాక్సెస్ రహదారి పక్కన సిఆర్డీ ప్రాజెక్టు కార్యాలయం వద్ద మొదటి బ్లాక్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాజధాని రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, స్థానికులు పాల్గొన్నారు. సిఆర్డీ కార్యాలయానికి చేరుకున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లు స్వాగతం పలికారు. అమరావతిలో వివిధ బ్యాంకుల యాజమాన్యాలు, కార్యాలయాలు నిర్మించే ప్రాంతాల్లో శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశాయి. కార్యక్రమానికి ఆయా బ్యాంకుల చైర్మన్లు, సిఎండీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీటి ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నట్లుగా అధికారులు తెలుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యావత్ అధికార యంత్రాంగం ధాన్యం కొనుగోలును ఓ పండగ వాతావరణంలో జరుపుకుంటున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ తరుణంలో మాజీ సీఎం జగన్ చాలా విచిత్రంగా బెదిరింపు ధోరణిలో మాట్లాడుతుండటంపై తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు తీరుతెన్నులను వివరిస్తూ కూటమి ప్రభుత్వ పాలనలో ఎంతవరకు జరిపిన ధాన్యం కొనుగోలు గణాంకాలను సివిల్ సప్లై కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రైతులు రూపాయి నష్టపోకుండా కళ్ళాల్లోనే ధాన్యం కొనుగోలు చేస్తున్నామని భరోసానిచ్చారు. గత ప్రభుత్వం రైతులకు 1674 కోట్ల రూపాయల బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం వాటిని చెల్లించిందని తెలిపారు. కృష్ణా జిల్లాలో 1,07,000 టన్నుల ధాన్యం సేకరించడం నేడు ఓ రికార్డుగా అభివర్ణించారు. గోదావరి జిల్లా నుంచి 1,00,000 టన్నుల పైనే ధాన్యం సేకరించామని, క్షేత్రస్థాయిలో అధికారులు రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారని, వారు మనోధైర్యం దెబ్బతీసేలా కొందరు నేతలు నోటుకొచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఒక పండుగ వాతావరణంలో, ప్రత్యేకంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక చరిత్ర సృష్టించే విధంగా కేంద్ర ప్రభుత్వ సహాయంతో మా కూటమి ప్రభుత్వం 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడానికి ఒక అద్భుతమైన టార్గెట్ పెట్టుకుని ప్రతి రైతుకి అండగా నిలబడే విధంగా ఈ కార్యక్రమాన్ని ఖరీఫ్ మాసానికి ప్రారంభించాం. ఇప్పటి వరకు 1,18,000 మంది రైతుల సహకారంతో 8,22,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. దీని విలువ 1,713 కోట్ల రూపాయలు. కొంతమంది విమర్శించడానికి, రాజకీయంగా ఉపయోగించుకోవడానికి రకరకాలుగా మాట్లాడుతున్న తరుణంలో కొన్ని వివరాలు తెలపక తప్పడం లేదు. ఈ సందర్భంగా ఇదే ధాన్యం కొనుగోలు ప్రక్రియ 2022-23 ఖరీఫ్ మాసంలో ఆ రోజున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రోజుకి కేవలం 3,33,175 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. 2023-24కి ఎలక్షన్స్ వస్తున్న సందర్భంలో కూడా కేవలం 2,40,635 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగింది. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,58,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మేము ఈ రోజుకి గత సంవత్సరం మేము కొనుగోలు చేశాం. ఎంత గణనీయంగా ఈ సంవత్సరం పెరిగిందంటే 8,22,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ రోజుకి మేము సేకరించాం. అహర్నిశలు కృషి చేస్తున్న క్షేత్రస్థాయిలో మా సిబ్బంది, అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని మనం అభినందించాల్సింది పోయి, విచిత్రంగా గతంలో మేమైతే తోలు తీసేస్తాం, తోలు తీస్తామని బెదిరించాం, తోలు తీసామన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు. అసలు లెక్కలు ఒకసారి చూసుకుని ఎంతవరకు మీరు రైతుకి అండగా నిలబడ్డారు, నిజంగా రైతు పక్షాన మీరు నిలబడితే మరి ఈ లెక్కల విషయంలో ఎందుకు మీరు మాట్లాడని నేను ఈ సందర్భంగా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను. 1,674 కోట్ల రూపాయలు రైతులకి బకాయిలు పెట్టి మీరు పారిపోయారే, మీరా రైతు పక్షాన మాట్లాడేది? ఇందాక చెప్పిన లెక్కల్లో ప్రధానంగా ఈ 8,22,000 మెట్రిక్ టన్నులు 1,64,000 మెట్రిక్ టన్నులు తూర్పుగోదావరి జిల్లా నుంచి మేము సేకరించాం. ఏలూరు జిల్లా నుంచి 1,26,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి 1,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగింది. కృష్ణా జిల్లాలో ఇది ఒక రికార్డు, 1,07,000 మెట్రిక్ టన్నుల ధాన్యం నిన్న రాత్రి వరకు మేము సేకరించిన లెక్క ఇది. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే పెద్ద ఎత్తున గన్నవరంలో గ్రీవెన్స్ నిర్వహించారని అన్నారు. నా సొంత ఖర్చులతో జాబ్ మేళా ఏర్పాటు చేసి కొన్ని ప్రైవేట్ సంస్థలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని ఆయన అన్నారు. విజయవాడ రోడ్ల మండలం నున్న గ్రామంలోని సొసైటీ బ్యాంక్ పై అంతస్తు ఆవరణలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, గన్నవరం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి
పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను అర్జీ రూపంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషాకు అందించారు. కొన్ని సమస్యలను తక్షణమే పరిష్కారం చేసే దిశగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ నున్న గ్రామంలో పబ్లిక్ గ్రీవెన్సీ ఇది రెండోసారని పేర్కొన్నారు. సుమారు 450కు పైగా వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు వచ్చాయని, అధికారులు అలసత్వం వదిలి ప్రజల అవసరాల పట్ల శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అధికారుల పనితీరు బానే ఉందని, నియోజకవర్గంలో ఆక్రమణలు గుర్తించి వివాదం లేని ప్రభుత్వ స్థలాలను పేద ప్రజలకు కేటాయించి త్వరలోనే ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నామని వెల్లడించారు. 1600కు పైగా ఎంఆర్ఓ లాగిన్లో ప్రజల సమస్యలు నిలిచిపోయినటువంటి ప్రజల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరారు. నియోజకవర్గంలోని మల్లవల్లి, వీరపనేనిగూడెంలలో ఇండస్ట్రియల్ ఏరియాను వేగంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. సుమారు 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ప్రకటించారు. రెండోసారి గతంలో ఎన్కేపాడులో గ్రీవియస్ పెడితే కేవలం 54 అప్లికేషన్లు వచ్చిన పరిస్థితి. అవేర్నెస్ ఉండాలి, పబ్లిక్ కూడా నూనెను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజా సమస్యలు పరిష్కరించాలంటే ప్రజలు వచ్చి సమస్యలు చెప్తే పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రి అయిన కొత్తలో ప్రజల వద్ద పాలన తీసుకొచ్చారు. తర్వాత కాలంలో అంతకుముందు ఎంఆర్ఓల వ్యవస్థని ఎన్టీ రామారావు తీసుకొస్తే ఈ మధ్యకాలంలో గ్రీవియన్స్లు సోమవారం ఒకటి కలెక్టర్ ఎప్పుడు తీసుకునే వ్యవస్థ ప్రభుత్వాలు ఎప్పుడూ ఉంది. కానీ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పీజీఆర్ఎస్లో రాష్ట్రంలో రెండో స్థానంలో ఉన్నాం. 1630 అప్లికేషన్ మనం యాడ్ అవుతుంది. ఫస్ట్ స్థానంలో ఆచరణ నియోజకవర్గం ఉంది. మొన్న వరకు ఆచరణ అనేది ఎక్కడ 20-30 అప్లికేషన్ ఉంది. వాళ్ళు బాగా పనిచేస్తారు. గన్నవరం అధికారులు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు రాష్ట్రంలో రెండో స్థానంలో ఉండడానికి సమస్యలు పరిష్కరించింది. అలాగే ఈరోజు కలెక్టర్ వచ్చినందుకు కలెక్టర్ ధన్యవాదాలు తెలియజేస్తూ కలెక్టర్ కూడా రిక్వెస్ట్ చెప్పా, కలెక్టర్ దగ్గర పంపించా. కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నం కేంద్రంగా ఏదైతే కృష్ణా యూనివర్సిటీ ఉందో ఈ నియోజకవర్గంలో భూములన్నీ అన్యాక్రాంతమైన పంది కుక్కల్లో తిన్నారు. ఎవడడిగినా ఎవడో నాకు తెలియదు అంటారు. ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినట్టుగా ఉన్న పరిస్థితి. ఈవోల్ని అడిగితే డేటా ఇవ్వని పరిస్థితి. అసలు ఇన్ని లేఅవుట్లు వేసి కామన్ లేఅవుట్లు తిన్నాళ్ళు చూస్తూ ఊరుకుంటాం. మీడియా కూడా సాక్షి అవడం చాలా బాధాకరం. వాటి మీద ఎంక్వైరీ చేసేందుకు కలెక్టర్ ధన్యవాదాలు తెలియజేసి, కానీ ఇంతవరకు పని మొదలట్లేదు. కానీ తొందరగా సత్వరమే పనులు ప్రారంభించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వమని కలెక్టర్ని కోరా. ఎవడైనా శిక్షార్హుడే బుడమేరు ఆక్రమణను తొలగిస్తాం. అలాగే నున్న రోడ్డును కూడా డెఫినెట్గా ఎక్స్టెండ్ చేసి తీరుతాం. 120-130 అడుగులు ఉండాల్సిన రోడ్లో కేవలం 17 మీటర్లు 13 మీటర్ల రోడ్లో 15,000 ఓటర్లు 30,000 జనాభా, చుట్టుపక్కల వాళ్ళలో జనాభా 1,00,000 మంది తిరిగే రోడ్డు ఇలా ఉండటం చాలా బాధాకరం. ఈ రోడ్డును కానీ హై స్కూల్ రోడ్డు కానీ ఎక్స్టెండ్ చేసి తీరుతాం. కానీ దాన్ని ప్రజలు మెప్పించి ఒప్పించి వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గం చూపించే బాధ్యత చూడమని ఎంఆర్ఓని కమిటీ చేయమని కోరా. డిస్ట్రిక్ట్ కలెక్టర్ చెప్పి ఎంఆర్ఓ అధికారులు కమిటీ చేస్తారు. అలా దే విల్ స్టార్ట్ దేర్ వర్క్. అలాగే కృష్ణా యూనివర్సిటీ మధ్యలో చెప్తా మర్చిపోయా. కృష్ణా యూనివర్సిటీ వాళ్ళని వైస్ ఛాన్సలర్ వచ్చి నన్ను కలిశాడు. నైనవరంలో ఏదైతే 10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందో ఇప్పుడు 3 సార్లు అక్కడ ఎంక్రోచ్మెంట్ చేస్తానికి ప్రయత్నం చేశారు. 3 సార్లు రిమూవ్ చేయించా. ఆఖరికి దరిద్రం ఎలా ఉందంటే నున్నలో ఇళ్ల స్థలాలు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇద్దామని 3 ఎకరాలు జర్నలిస్ట్ సోదరులకు కేటాయిస్తే సొసైటీకి దాన్ని కూడా ఆక్రమించారు. చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి 14-19 మధ్యలో జీవో ఇచ్చారు. దాన్ని కూడా ఆక్రమిస్తే స్థానిక ఎంఆర్ఓతో మాట్లాడి వాళ్ళని ఆక్రమణలు కొట్టించేసారు. రాబోయే కాలంలో జర్నలిస్ట్ సోదరులకు కూడా 2 సెంట్లు 3 సెంట్లు ప్రజలకు ఇస్తున్నాం. కాబట్టి మీరు ప్రజాహితం కోసం ప్రభుత్వానికి, ప్రజలకి, పార్టీలకి, ప్రజలకు వారధిగా ఉంటున్నారు. కాబట్టి పల్లెటూరులో 4 సెంట్లు, పట్టణాల్లో 3 సెంట్లు మన అసెంబ్లీలో మాట్లాడా. గౌరవ ముఖ్యమంత్రితో కూడా మొట్టమొదటి మాట్లాడింది నేనే, జర్నలిస్టులకు గెలుస్తామని. అలాగే ఈ నున్నలో సమస్యను కూడా ఎట్టి పరిస్థితుల్లో పరిశీలిస్తాం. టైం టేకింగ్ ప్రాసెస్, కానీ సమస్యలు ఓవర్ నైట్ సాధ్యం కాదు. కాబట్టి అవి పనిచేస్తాం. ఈ 10 ఎకరాలు ఏదైతే నైనవరంలో ఉందో అది కూడా మళ్ళీ పందికొక్కుల్లాగా నియోజకవర్గంలో అలవాటు పడిపోయిన పందికొక్కులు మళ్ళీ తింటాయనే ఉద్దేశంతో ఆ 10 ఎకరాలని మనం కాపాడలేమనే ఉద్దేశంతో కృష్ణా యూనివర్సిటీ పీజీ సెంటర్ని పెట్టమని కోరా. దాదాపు అది అయిపోతే ఇందాక జిల్లా కలెక్టర్ కూడా చెప్పి జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చాడు. త్వరితగతిన ఫైల్ మూవ్ చేయమన్నాడు. అది మూవ్ అయ్యి కృష్ణా యూనివర్సిటీ పీజీ సెంటర్ 9 రాబోతుంది. ఒక సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాతనే నేను నా టెన్యూర్లోని ఈ శాసనసభ సభ్యత్వం ఉన్న టైంలోనే ఈ టెన్యూర్లో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కృష్ణా యూనివర్సిటీని కూడా తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ పీజీ సెంటర్ పెట్టమని కోరా. ఫీజిబిలిటీ బాగుంటుంది, మాకు బాగుంటుంది, మీకు బాగుంటుంది. జిల్లాలు విడిపోయినాయి కాబట్టి అశాస్త్రీయంగా జరిగినా శాస్త్రీయంగా జరిగినా విభజనకు గురైన జిల్లాల్లో ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణా యూనివర్సిటీ పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా నియోజకవర్గంలో పెట్టమని కోరా. దాదాపు తీసుకొస్తాం. పీజీ సెంటర్ అయితే డెఫినెట్ 10 ఎకరాలు అయితే వాళ్ళకి కేటాయిస్తున్నాం. అలాగే ఈరోజు మొట్టమొదటిసారిగా 450 కన్నా ఎక్కువ అప్లికేషన్ వచ్చింది. నెంబర్ కట్టలేదు, 450 నుంచి 500 అప్లికేషన్లు వచ్చిన పరిస్థితి.
వీటన్నిటి మీద ఏటీఆర్ రిపోర్ట్ ఇవ్వాల్సిందే. ఫస్ట్ ఆడిట్ చేసిన ఎమ్మెల్యేలు కూడా నేనే. ఎమ్మెల్యేలకు లాగిన్ ఇవ్వకముందే నేను పీజీఆర్ఎస్ పెట్టా. కనవరంలో ఎస్ఎంసీ కన్వెన్షన్లో 1630 అర్జీలను పరిష్కరించాం. ఆ 1630 మా అకౌంట్లో లేకుండా అధికారుల అకౌంట్లో ఉండిపోయి వాటిని పరిష్కరించాల్సిందిగా ఆ ఇద్దరు కలెక్టర్ని కోరే ప్రభుత్వంలో కూడా మారుతుంది. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరావతిలో బ్యాంకులు, బీమా సంస్థల కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రైతులకు ఇబ్బంది లేకుండా బ్యాంకులు బాధ్యత తీసుకోవాలని ఆదేశం. అమరావతిలో బ్యాంకుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టే ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడి. రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రజలందరికీ కనిపించేలాగా పనిచేస్తుందని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.